భూమిలో మాదిగోళ్లకు కబ్జా గురైన భూములు ఇగో సురేష్ నేను చెప్పు అన్నా అవ్వా చెప్పు. జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. పాంబండం గాడి అసెంట్ భూములు మాదిగలకు పట్టాలు వెంటనే, మాదిగలకు పట్టాలు వెంటనే. జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మాదిగలకు పట్టాలు వెంటనే, మాదిగలకు పట్టాలు వెంటనే. జై మాదిగా. మరి గత 15 సంవత్సరాల క్రితం ఒక పాంబండకాడి గుడి దగ్గర ఉన్నటువంటి పరంపర భూమిలో 30 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు సిమెంట్ బస్తాలు శాంక్షన్ అయినాయి. అందరూ పునాదులు తీసుకొని బేస్మెంట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు దర్వాలు ఒకళ్ళు అయితే దర్వాజా బేస్మెంట్ పూర్తి చేసి దర్వాజా పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ వాళ్ళు బెదిరించి ఆ దర్వాజాను తీసుకుపోవడం జరిగింది. అందరూ కూడా అప్పుడు దళితులు భయభ్రాంతులను సృష్టిస్తే భయపడి మరి వాళ్ళు అవిటిని వదిలేసిర్రు. మరి అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి టెంపుల్కి 20 గుంటలు ప్రభుత్వం కేటాయిస్తే మరి ఉన్నటువంటి భూమిని అంతా ఆక్రమించారు. ఇప్పుడు మరి ఈ చిగురుమాడి దళితులకు మరి ఈరోజు ఈ పామండ దగ్గర ఉన్నటువంటి పరంపవు జాగల గుడిసెలు వేసుకోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని, మంత్రి గారిని కూడా మేము కోరుతున్నాము. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మాదిగ బిడ్డలందరికీ పట్టాలు ఇచ్చి వారి ఆదుకుంటారని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. అప్పుడు 30-40 మంది వచ్చి అక్కడ తుప్పలు రాళ్ళు అన్ని ఏరి పునాది తీసుకొని కొయ్యలు వాతుకొని పోతే ఆడ దర్వాజా ఎత్తిన బహుశానికి కథం దొంగిలించిండ్లు, మమ్మల్ని రాకుండా చేసిండ్లు. ఇప్పుడు వచ్చినా కానీ మళ్ళీ అదే పని చేస్తాను. మరి ఆడ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఎందుకు రాలేదు, అధికారులు ఎందుకు వచ్చి మాట్లాడలేదు అప్పుడు. ఇప్పుడు మేము రాగానే మాదిగోళ్ళు రాగానే మీకు అలసైపోయి ఆపదాలు చేస్తాను. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ పోవాలి? మాకు ఇండ్లు లేక ఉన్నాం. మాకు ఇండ్లు లేక మేము ఒక్కొక్కరు మొన్న వర్షానికి ఊరిసినా కానీ ఆ నీళ్ళు ఎత్తి పోసుకుంటా బతికినాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు అంటే మేము సగం ఈడు పోయింది, మా అందరం మేము పోతున్నాం. ముందు భవిష్యత్తు పిల్లలు బతికే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వచ్చిన వాళ్ళే మీరు రావద్దు, అవసరం లేదు, మీరు రాని, మేము సపోర్ట్ మాట్లాడతామని మాట్లాడతాను. అధికారులు వచ్చి అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. జై మాదిగా. పండకాడి ఇప్పుడు పరంపోగు పాపకి మాదిగలకు అందరికి కావాల్సింది. మేము పిల్లలకు ఇళ్ళలకు మాది వరదాకా మేము కొట్లాడినాం, చంపలాడినాం, అక్కడికి పోయింది. ఇక్కడిది కావాలి. అది ముచ్చట. చిగురుమాడి గ్రామంలోని 800 గౌరవనీయులైన అధికారులకి, మంత్రి గారికి మరియు సర్పంచ్ గారికి, మాజీ తాజావాణి సర్పంచ్ల గారికి గత 15 ఏళ్ళుగా దళితులకు ప్రభుత్వ భూములు చెందడం లేదు. ఇక్కడ అన్ని అన్యక్రాంతం అవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. అగ్రవర్ణాలు మరియు మిగతా వేరే వాళ్ళు కబ్జాలకు గురి చేస్తున్నారు. దానికి కారణంగా మేము ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో పాంబండ కాడ మాకు దళితులకు ఈ భూమి మాదిగ కులానికి
సర్వే నంబర్ 841 గల సర్వే భూమిలో అన్యక్రాంతమైన భూమి అంతా, కబ్జా గురైన భూమి అంతా అధికారులు, కలెక్టర్ గారు మరి అందరూ చొరవ తీసుకొని దీన్ని మాదిగ కులస్తులకైనా భూమి లేని నిరుపేదలకు అందరికీ ఇళ్ల జాగాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దీని మీద చాలాసార్లు మేము అధికారులకు వినతి పత్రాలు లేకపోతే చెప్పడం జరిగింది. అంతకుముందున్న ఎమ్మెల్యే వారికి కూడా చెప్పడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని, మంత్రి గారు చొరవ తీసుకొని మాకు మాదిగ కుల సంఘానికి ఇళ్ల జాగాలు ఇప్పించాల్సిగా కోరుతున్నాం. గ్రామంలోని పాంబండ సమీపంలో 841 సర్వే నంబర్లో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయని గతంలో ఉన్న ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా అప్పుడు స్పందించి ఏంటంటే ఏదున్నా కూడా దళితులకు వచ్చే విధంగా, మాదిగలకు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కొంత 840లో కొంత ప్లేస్ అనేది భూమికి కేటాయించడం జరిగింది. అయినను మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గుడికి ఇచ్చినా కూడా ఆ గతంలో అక్కడ ఉన్న ఇండ్లకు బేస్మెంట్ లేపి సిమెంట్ బస్తాలు తెచ్చుకొని పునాదులు, దర్వాజాలు, కిటికీలు చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది నష్టపోయింది. ఇక్కడ ఏ కులస్తులు కూడా ఎక్కువ లేరు. ఇందులో నష్టపోయిన కులస్తులు ఎక్కువ కూడా మాదిగలే. కాబట్టి అట్టికి సంబంధించిన భూమిని 841 సంబంధించిన భూమిని మాదిగలకు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. గతంలో ఉన్న ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, గ్రామ సర్పంచ్ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా అప్పుడు కూడా హామీ ఇచ్చారు, ఏమనంటే మాదిగలకు మేము కేటాయిస్తాము అని చెప్పని అన్నారు. కానీ అది ఎక్కడ బూడిదలో పోసిన పన్నీర్ లాగానే మిగిలిపోయింది. కానీ ఇకనైనా కూడా అధికారులు తక్షణమే స్పందించి చిగురుమాడి గ్రామంలో ఉన్న దళిత మాదిగలకు మాత్రమే ఈ భూమిని చెందే విధంగా సహకరించి మాకు భూమి ఇప్పించాలని చెప్పని కోరుతున్నాము. అలాగే ఎవరికైతే కొంతమంది వార్తలు వినబడుతున్నాయి, వేరే వారికి కేటాయిస్తున్నాము, వాళ్ళు కేటాయిస్తున్నాము, అది అని కాదు. వారు కేటాయించుకొని మేము కాదనట్లేదు. కానీ ముఖ్యంగా మాత్రము మా చిగురుమాడి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద మాదిగలకు భూమిని కేటాయించిన తర్వాతనే వేరే వారికి ఇవ్వాల్సిందిగా ఇక్కడి గ్రామ మాదిగలందరి తరపున కూడా మేము విన్నవించడం జరుగుతుంది. జై మాదిగ, జై జై మాదిగ. ఎంఆర్ఓ గారికి, ఇతర పోలీస్ మిత్రులకు, అధికారులకు, అదేవిధంగా మీడియా సోదరులకు, గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి దళితులకు చాలా రోజుల నుంచి ఇల్లు లేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. మేము గతంలో వార్డు నెంబర్ చేసినప్పటి నుండి మాకు ఎంతో మంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా జాగాలు లేవనుకుంటా ఎత్తివేయడం జరిగింది. ఈరోజు ఈ పాంబండ గ్రామంలో 841 స్థలం ఉండడం వల్ల మాకు తెలియడంతో మా గ్రామ ప్రజలు వచ్చి మా భూమి మాకు కావాలని అందరు రావడం జరిగింది. దళితులు ఎట్టి పరిస్థితి మనిషికి 2 గుంటల చొప్పున అందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు భూమికి సంబంధించిన పట్ట వివరాలు అధికారులను కోరుచున్నాను. నేను ఏమంటున్నా, గట్టకెళ్ళి రమ్మంటున్నా, వీడియో తీస్తాను. కొంతమంది గొడవ జరిగింది, ఎవరో చెప్పడంలో ఉంటారు. అంటే వాళ్ళు జరిగినాయి సార్, ఇవాళ జరిగినా కూడా అక్కడ కూడా చెప్తానే ఉంటారు. ఏడా విగ్రహం దొరికితే ఆడ పక్కన పెడతానే.